వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే, భవిష్యత్తులో కూడా రంపచోడవరం గెలిచే నియోజకవర్గాల్లో ఒకటిగా క్యాడర్ ఉండాలి. ఉన్నారు సార్ ఇక్కడ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే స్ట్రాంగ్ క్యాడర్ని మేము బిల్డప్ చేయగలం. పార్టీని నమ్మి ఉన్నారా అంటే మిమ్మల్ని నమ్మి ఉన్నారా? పార్టీ క్యాడర్ ఈడ పార్టీని జగన్ గారిని తర్వాత నన్ను తర్వాత మిమ్మల్ని అంతే. చేస్తారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీది ఇక్కడ ఎల్లవరం, ఓకే, రంపచోడవరం నియోజకవర్గం ఎల్లవరం. వీధి సుబ్రహ్మణ్యం ఒక డ్రైవరు, అతను కాకినాడ కదా, మీకు ఎలా పరిచయం అయ్యాడు? మీ దగ్గర డ్రైవర్గా ఎలా వచ్చాడు అసలు? అంటే మాకు అక్కడ అపార్ట్మెంట్ ఉందండి, మాకు కాకినాడలో ఉంది. ఆ, వాళ్ళ మదర్ ఫాదర్ అక్కడ వాచ్మెన్. ఆ, వాళ్ళ మదర్ వాళ్ళు ఖాళీగా ఉంటాడు, మా దగ్గర పెట్టుకోమంటే పెట్టుకున్నాను. అది పెట్టుకోమన్నాడు, అది ఖాళీగా తిరుగుతాను మీ దగ్గర పెట్టుకోమంటే వాచ్మెన్ చేసేవారు. అతను డ్రైవర్ కూడా రాదు, డ్రైవింగ్ కూడా రాకపోతే మీరే నేర్పించి పెట్టుకున్నారంటారు? నేర్పించి నేనే పెట్టించాను. సరే, అంత ప్రేమగా చూసుకున్నారు, ఆ పిల్లోని డ్రైవింగ్ నేర్పించారు, అంతా చేశారు కదా, మరి ఎలా ఆ పిల్లోని మీరు హత్య చేసి డోర్ డెలివరీ చేశారంటున్నారు? అది కోర్టులో ఉందండి, దాని గురించి ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుసు, నేను వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా చూశాను. ఓకే. అంటే ఈవేళ వాళ్ళు ఎవరెవరో మాట్లాడమంటే మాడచ్చు తప్ప ఆ, వాళ్ళకి వాళ్ళ గుండెల్లో తెలుసు వాళ్ళకి నేను ఏ రకంగా వాళ్ళని ఎలా ట్రీట్ చేశాను. అలాగే వాళ్ళు కూడా నాతో ఏ రకంగా ఎంత అటాచ్మెంట్ ఉండేవారు. దాని గురించి మనం ఇప్పుడు కోర్టులో ఉన్న సరే, వాస్తవమే, కోర్టులో ఉంది కాబట్టి నేను కూడా ఎక్కువ లోతులు వెళ్ళడం లేదు. నేను కూడా మాట్లాడడం మంచిది కదండి. కరెక్ట్. అదే ఆ తర్వాత దళిత సంఘాలు కావచ్చు అంతా కూడా పైకి వచ్చి ఒక దళితుడు దానికి కాబట్టి చంపి అంటే డోర్ ఎంత ధైర్యం వీళ్ళకు, అంటే ఎంత ధైర్యం వీళ్ళకు అని అప్పుడు అరుగు చేశారు కదా. అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని వాడుకున్నారండి. ఉమ్, యాక్చువల్ గానే దానికి కులత కాదాలండి, ఉమ్, రాజకీయ కక్షల ఏం కాదు కదా. ఉమ్, దాన్ని కులానికి ఆపాదించారు, ఉమ్, రాజకీయాన్ని ఆపాదించారు. ఉమ్, ఈవేళ చాలా మంది పార్టీ వాళ్ళు ఉన్నారు, ఉమ్, వాళ్ళకి ఏమైనా జరిగితే అది ఏమైనా జరిగితే పార్టీకి సంబంధం ఉండదు, ఉమ్, కులానికి సంబంధం ఉండదు, ఉమ్, వాళ్ళు వ్యక్తిగతం. ఉమ్, నాకు జరిగితే మాత్రం మొత్తం ఈ రాష్ట్రంలో కులానికి ఆపాదింటారు. ఉమ్, ఈ రాష్ట్రంలో అసలు నాకు తిరిగి అడుగుతానండి, ఉమ్, ఒక ఇంట్లో కొడుకు, ఉమ్, ఒక తండ్రి కన్నా కొడుకు ఉమ్, బయటికి పోతే సాయంత్రం ఇంటికి వచ్చేదాకా ఆడి ఏం చేస్తాడో అతను తండ్రి గెస్ చేయలేడు. ఉమ్, ఎక్కడో ఏదో జరిగిన దానికి జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ దీన్ని వాడుకుంటున్నారంటే ఈ రోజు కూడా వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారండి దీన్ని. అంటే ఆ రోజు రాజకీయ మీరు అవసరాల గురించి తీసుకొచ్చి ఇంటికి అప్పగించడం, డోర్లో ఒక స్విగ్గీ జొమాటో లాగా అప్పగించడం అనేది ఇక్కడ నేరంగా భావిస్తున్నారు కదా. అంటే మామూలుగా అనే కామెంట్స్ ఏంటి, ఎవరైనా హత్య చేస్తే శవాన్ని మాయం చేస్తారు, లేదంటే ఎక్కడైనా కాల్చి బూడిద చేస్తారు, లేదంటే ఎక్కడ ఇది దాన్ని చేస్తారు. బట్టి మీరు అర్థం చేసుకోండి, దాన్ని బట్టే మీరు వాస్తవం తెలుసుకోండి అంతే. ఆ, దాన్ని బట్టే మీరు కానీ ఈయన డోర్ డెలివరీ చేస్తే ఎంత ధైర్యం ఇతనికి. నేను అడ్వకేట్ అండి, ఆ, అవును, చదువుకున్నాను, చట్టం తెలిసిన వాళ్ళు. అవివేకిని కాదు, చట్టం తెలుసున్నవాడు. ఆ, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంతే. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే. నేను చదువుకున్నవాడిని, ఆ, అడ్వకేట్ని, ఉమ్, ఇంకో రకంగా టైప్ బిహేవ్ చేసేవాడిని కాదు. ఉమ్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని దీని గురించి ఎక్కువ మాట్లాడడం బాగోదు. వాళ్ళు పదే పదే ఆ తల్లిదండ్రులు కడుపు కోత మిగిల్చాడు, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అంటున్నారు. ఎప్పుడైనా మీకు బాధ అనిపిస్తుందా, ఏంటిది ఇట్లా జరిగింది అని ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? ఎందుకు అనిపించదండి, ఆ, ఎందుకు అనిపించదు. ఉమ్. ఇకపోతే అదే విషయంలోనే మీరు ఐ థింక్ లాస్ట్ జరిగిన శాసనసభ సమావేశాల సమయంలో దానికి ముందే టీవీలలో అంతా స్క్రోలింగ్ అనమాట. అనంత బాబు భార్యను కూడా ఏటుగా చేర్చారు. అనంత బాబు కూడా పోలీసులు నోటీసులు ఇస్తారనే భయంతో ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు, వాళ్ళ భార్య కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. పెద్ద ఎత్తున టీవీలలో స్క్రోలింగ్ వచ్చాయి. మీరు చూస్తే ఒక చోట టక్కుమని ప్రత్యక్షమయ్యారు టీవీ ముందుకి. ఎందుకు అలాంటి స్క్రోలింగ్? మీరు ఏమన్నా మాయమైపోయారు? ప్రత్యక్షం లేదే, నేను ఎక్కడికి వెళ్ళదు. అందు ముందు అసెంబ్లీకి వచ్చాను, ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చాను, సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాను, హీరింగ్ చూసుకుని వచ్చానండి. టప్మని ఏం రాలేదే, వన్ డే లేను, సండే సెలవు అంతే. ఓకే. ఫ్రైడే హీరింగ్ ఉందండి సుప్రీంకోర్టులో, ఫ్రైడే వెళ్ళానండి. సాటర్డే సండే సెలవు, మండే వచ్చాను. ఈ లోపల మరి ఎవరికళ్ళు అంటే ఒక గతంలోని పత్రికా లైఫ్లో ఉన్న వాళ్ళు వాస్తవాలు చెప్తారని అనుకునేవారు ప్రజలు. ఈవేళ వాస్తవాలు కాదు, వాళ్ళ టీఆర్పీల గురించి, వాళ్ళ రేటింగ్ల గురించి దీన్ని ప్రతి ఇష్యూని రైట్ చేస్తారనే స్టేజ్కి వచ్చేసారు. ఎందుకంటే కోర్టులో ఇష్యూ అండి అది. సింపుల్ లాజిక్. అనంతబాబుకి అక్కడ మీ అందరికీ కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. కాకినాడ సీఏకో కాకినాడ డిఎస్పీకో ఫోన్ చేసి అనంతబాబు నోటీసులు ఇచ్చాడా, అతన్ని ఏమైనా ఇప్పుడు అరెస్ట్ చేద్దాం అనుకున్నారా, అతను యాప్ స్కాన్ ఉన్నాడని అడిగితే చెప్పేస్తారు కదా. అతను అరెస్ట్ చేసి పొజిషన్ ఉందో చెప్పేస్తారండి.
అదే నాకు బెయిల్ సుప్రీంకోర్టులో బెయిల్ ఉండి దాని డిఫాల్ట్ బెయిల్ కూడా పర్మిట్ బెయిల్ చేస్తే పర్మిట్ బెయిల్ చేసి నేను స్కాన్లు ఎత్తుకోవాల్సిన పని ఏంటి? అంటే అంటే అక్కడికి అందులో అక్కడ ఏం జరుగుతుందో అక్కడ సంబంధించిన ఆ కొన్ని ఛానల్ సంబంధించిన పత్రికా ప్రతినిధులు కూడా ఉంటారు, వాళ్ళు చూసే ఉంటారు. మరి అంటే కూడా మరి ఇలా చెప్తున్నారంటే మరి టీఆర్పీల గురించి చెప్తున్నారు కాకపోతే ఏమనుకోవాలి చెప్పండి? అంటే విచారణకు హాజరు కావాలంటే సుప్రీంకోర్టు ఇంకా బెయిల్ మంజూరు చేయలేదు మీకు, విచారణకు హాజరు కావాలనేసి పోలీసులు మీకు ఆడ నోటీసులు ఇస్తారు. సుప్రీంకోర్టు 2022లో బెయిల్ ఇచ్చింది, ఇప్పుడు కాదు 2022లో ఇచ్చింది బెయిల్. ఓకే, మొన్న దాన్ని పర్మనెంట్ బెయిల్ చేసింది. ఓకే ఓకే, ఇంటర్మ్ బెయిల్ కాసా పర్మనెంట్ బెయిల్ చేసింది. దాంట్లో ఇంకేంటండి? ఓకే ఓకే, అది తెలుసుకోలే, అది తెలుసుకోకుండా ఊరికనే అంటే ఇంటర్మ్ బెయిల్ ఉన్న పోలీసులు విచారణకు పిలవకూడదండి. పిలవకూడదా? నాకు ఆల్రెడీ విచారణ అయిపోయింది కదా. ఓకే ఓకే, అయిపోయింది కాదండి. వన్స్ చార్జ్ షీట్ ఇస్ ఫైల్డ్ అండి, నా పని అయిపోయి చార్జ్ షీట్ ఇస్ ఫైల్డ్. వాళ్ళు రెండోసారి విచారణకి చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మళ్ళీ విచారణ ఎందుకు పిలుస్తారు? పిలవని పనిలే, కోర్టులో వేసారు వాళ్ళు. ఫర్దర్ ఎంక్వైరీ కోర్టు ఆర్డర్ ఏం చేసిందంటే ఫర్దర్ ఎంక్వైరీ చేయండి, రీ ఎంక్వైరీ చేయొద్దు అంది. అంటే ఫర్దర్ కి రీకి మీకు తెలుసులేండి. అదండి, అంటే చేసిన విచారణ ఫర్దర్ ఎంక్వైరీ చేయమన్నారండి. మరి నన్ను చేస్తే రీ వస్తుంది, చేయవలసిన పని లేదు కదండి. ఓకే, మరి ఏమి ఇప్పుడు అది కోర్టులో ఉంది, అది ఏం జరిగిందో అనేది కోర్టు నిర్ధారిస్తుంది ఫైనల్ గా. మరి మీ భార్య లక్ష్మీ దుర్గని ఉన్నట్టుండి A2గా ఎందుకు చేర్చారు? ఇది గతంలో ఒకసారి చార్జ్ షీట్ వేసారండి, మళ్ళీ సిబిఐకి ఇమ్మని వీళ్ళు వెళ్ళారు. సిబిఐకి ఇవ్వడం కుదరదని హైకోర్టు డిస్మిస్ చేస్తూ డైరెక్షన్ ఇచ్చిందండి ఎవరికి, ఇన్వెస్టిగేషన్కి. ఏదైతే వాళ్ళ సిబిఐకి ఇమ్మని ఎందుకు అడుగుతున్నారో కొన్ని పాయింట్ల వల్ల ఈ డౌట్లు ఉన్నాయి మాకు, అందుకని సిబిఐకి ఇమ్మని వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారండి. సిబిఐకి ఇవ్వడం కుదరని పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు వాళ్ళకి ఏ డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు అన్ని కూడా క్లియర్ చేయమంది. అంటే మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి మళ్ళీ అడిషనల్ చార్జ్ షీట్ వేయమని చెప్పిందండి హైకోర్టు ఆర్డర్ చేసింది. ఇవన్నీ కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ వీళ్ళందరూ ఫర్దర్ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంకో అడిషనల్ చార్జ్ షీట్ మళ్ళీ వేశారండి. వాళ్ళు ఏదైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ క్లారిఫై చేస్తూ అవన్నీ మళ్ళీ సబ్మిట్ చేశారండి కూడా. వాళ్ళు ఏమైతే అడిగారో అవన్నీ కూడా హైకోర్టు మళ్ళీ అవన్నీ కూడా ఫుల్ఫిల్గా రికార్డు సబ్మిట్ చేయమని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి అన్ని ఫుల్ ఇంకో షార్ట్ షీట్ కూడా వేశారు. ఎప్పుడు కూడా మా భార్య, అదే చెప్తాను, మా భార్య అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంబంధం లేదు దీంట్లో, కేవలం రాజకీయ కక్ష. ఎవరికి? నా మీద అండి. ఎవరికి మీ మీద కక్ష? ఈ అధికార పార్టీ వాళ్ళకెందుకు మీరు టార్గెట్? వాళ్ళకి ఏముందండి, ఎవరికి టార్గెట్ ఉంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ తిరిగి 10 ఊళ్ళ టార్గెటే. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కదా, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీరు నేను సస్పెండ్ చేసింది కదా. చేయించండి, చేసింది. వైఎస్పీ కాదు కదా. నేను వైసీపీ జెండా అయితే తిరుగుతాను.